ప్రయత్నం ఇది. దీప్తి గారికి పెద్దగా చప్పట్లతో నిజంగానే గింత పెద్దగా అందరినీ గ్యాదర్ చేస్తూ మనకు ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఆమెదే పూర్తి ఎనర్జీ మీదే. దీప్తి గారు మమ్మల్ని ముందుకు నడిపించాల్సింది కూడా మీరే. పూర్తి ఎనర్జీ మనది. ఎంతోమంది పబ్లిక్ కలిస్తే ఇవాళ నేను చెప్తాను, ఇలా అనేక రకాల ఉమెన్ ఎంపవర్మెంట్ సంస్థల్ని వేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద 2015 నుంచి వర్క్ చేస్తున్నాను. 2012 నుంచి ఆంటర్ప్రినర్గా ఉంటూ అగ్రి ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, అగ్రి ఆంటర్ప్రినర్షిప్ వైపు ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తూ సెల్ఫ్ ఆంటర్ప్రినర్షిప్ ని నర్చర్ చేసుకుంటున్న ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్. ఇవాళ ఇక్కడ తెలంగాణ మహిళలందరితో యునైటెడ్ తెలంగాణ లోకల్ ఉమెన్ అసోసియేషన్ ఫ్రాంట్కి కాల్ ఫర్ చేశాము. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ 36 సొసైటీస్ని పిలవడం జరిగింది. డిఫరెంట్ వెల్ఫేర్ సెగ్మెంట్స్లో వర్క్ చేసిన వాళ్ళు, ఆర్టిస్ట్, లాయర్స్, జర్నలిస్ట్, డాక్టర్స్, అట్లాగే అన్ని సొసైటీస్ ఫ్రమ్ తెలంగాణ. ఇవాళ తెలంగాణ అనే అంబ్రెల్లా కింద కూడా ఆంధ్ర ఉమెన్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ అంబ్రెల్లా కింద ఆంధ్రైట్స్ మనకేమి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళు చేసుకోనండి. అట్లీస్ట్ ఇంత పోరాడిన మన ప్రాంతం, మన మహిళల ఐడెంటిటీని తీసుకోవద్దు. వందల తరాల కష్టం ఉంది, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి. ఇవాళ ఇక్కడ వచ్చింది. యూ కెనాట్ టేక్ గ్రాంటెడ్ ఫర్ అవర్ ఐడెంటిటీ. ఫస్ట్ మన ఒక పోరాటం చేసినటువంటి ఫ్యామిలీస్కి కూడా దక్కలేదు ఇవాళ ఒక చిన్న ఇండస్ట్రియల్ ఛాన్స్ కూడా, లేకపోతే ఎంఎస్ఎంఈ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇవ్వాలి. ఈక్వల్గా ఎంఎన్సీస్తో ప్యారలల్గా ఇక్కడ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్ ఫర్ ద గ్రోత్ స్టోరీ. విత్ ఇన్ ద 8 years the state has been sold. Approximately 80% of the state has been sold. You have to reserve, get back those lands, resources, grants, rights for 80% of Telangana population. నిధం ఇన్స్టిట్యూట్లో ఇవాళ గచ్చిబౌలిలో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. 1500 మహిళలు అటెండ్ అయ్యారు. గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా అపోలో సంగీతారెడ్డి గారు వాళ్ళు ఈవెంట్కి చాలా సపోర్ట్ చేశారు. అట్లాగే కాంటినెంటల్ హాస్పిటల్స్ అనురాధ గారు, తర్వాత సుధా గారు, కేఎన్ బయోసెన్సెస్, విమలక్క అండ్ పర్మల గారిని పిలిచాం, వాళ్ళు రాలేకపోయారు. బట్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి గ్రూప్ అవార్డ్స్ ఇచ్చాము. టీ లైఫ్, తర్వాత వచ్చేసి ఎక్నయ్య భరోసా ట్రైబల్స్లో వర్క్ చేస్తుండ్రు, తర్వాత బీ ద చేంజ్, ఇలా చాలా సంస్థల్ని, యూడబ్ల్యూసీ, అంసీ, బీ ఫర్ ఉమెన్, అన్ని ఉమెన్ సంస్థల్ని పిలవడం జరిగింది. తెలంగాణ లోకల్ ఉమెన్ సంస్థను యునైటెడ్ చేసి మేము ఫ్రాంట్ వేస్తాము, జాయింట్ యాక్షన్ కమిటీస్ వేస్తాము. ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రీ అండ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ మన ఇంట్లలో దక్కాలి, మన మహిళలకు దక్కాలి, మన యువతలకు దక్కాలి. తెలంగాణ పోరాటం చేసిన తమ్ముళ్ళు, అన్నలకి దక్కాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, యూ హ్యావ్ టు బికమ్ ద CEOs అండ్ ఫౌండర్స్ అండ్ అవర్ స్టేట్, అవర్ ల్యాండ్, అవర్ రైట్స్ అనే నినాదంతో ముందుకు వచ్చినాం. హ్యాపీ ఉమెన్స్ డే వన్ అండ్ ఆల్. And thank you everybody for making this program a success. Statistics, capabilities, chala cheppedi undi. You know, whether it's the women statistics, memo 50% of the population but only 24% of the organized working sector. Leadership స్థాయిలో women చాలా తక్కువ ఉన్నారు కార్పొరేట్ వల్ల. అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం సమ్మరీ ఏంటంటే, World Economic Forum and McKinsey did a report, when will there be equality in women? A data vachi cheppindi it will take 156 years for equality. Ee data nenu vachi chala programs lalo cheppinanu. Women in self help groups, women in the banking sector, women in corporates, వాళ్ళకి మాట చెప్తే వాళ్ళందరూ ఒకటే జవాబు ఇచ్చిండ్రు. ఈరోజు మీరు కూడా అదే జవాబు ఇస్తారని తెలుసు నాకు. What was that answer? 156 years మీరు ఆగుతారా ఈక్వాలిటీ కొరకు? No, we will not wait. మీరు మీ పట్టుదలతోని, మీ కేపబిలిటీతోని, దివ్య లాంటి ఆర్గనైజింగ్ కెపాసిటీతోని అందరం ముందుకు వెళ్దాము. దట్ ఈస్ ఇంపార్టెంట్.
దీప్తి చాలా చాలా ముఖ్యమైన ప్రోగ్రాంలు చేస్తున్నారు. బట్ మోర్ దెన్ ద ప్రోగ్రామ్, దీప్తిలో ఉండే ఈ డిటర్మినేషన్, తను ఫోన్లో మాట్లాడినప్పుడు టపటపటపట మాట్లాడుతూనే ఉన్నారు. ఇది చేయాలి, అది చేయాలి, నేను ఇది అనుకున్నా, మీరు రావాలి, మీ ఇది చేయాలి. ఒక 1 minute తనలో ఉండే ఉత్సాహం, ప్యాషన్, ఎనర్జీ అన్నీ చూపించుకున్నారు. హౌ కెన్ సంబడి సే నో టు యూ? సో దట్ ఈస్ ద పవర్. అండ్ ఆ ఎనర్జీ, ఈ పేరే బాగుంది, విమెన్స్ ఎనర్జీ, విమెన్స్ శక్తి, విమెన్స్ పవర్. లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్, నేను యాక్చువల్లీ 40 years నుంచి ఐవ్ బిన్ వర్కింగ్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్. నాకు 40 years నుంచి నా ప్యాషన్ వచ్చి హెల్త్ కేర్. వీ మస్ట్ బ్రింగ్ హెల్త్ కేర్ విద్ ఇన్ ద రీచ్ ఆఫ్ పీపుల్ ఆరోగ్యంగా ఉండాలి, అడ్వాన్స్ ప్రొసీజర్స్. మా నాన్నగారు చెప్పేది, ఇండియన్ డాక్టర్స్ ఇంత గొప్పోళ్ళు అయినా కానీ మనోళ్ళు ఫారెన్కి వెళ్ళాలా ప్రొసీజర్ల కొరకు, అది చేంజ్ చేయాలా, ఆ మార్పు తీసుకురావాలా, ఆ ఐడియా, ఆ ఉద్దేశంతో అపోలో హాస్పిటల్ స్టార్ట్ అయింది. సో నేను 30-40 years ఐ బిన్ వర్కింగ్ విత్ హిమ్. బట్ ద లాస్ట్ 3 to 4 years నేను అర్థం చేసుకున్నా దట్ ఆల్ విమెన్ ఆర్ నాట్ గివెన్ ద సేమ్ ఆపర్చునిటీ. మాకు వచ్చే ఆపర్చునిటీ, మేము నలుగురం అక్క చెల్లెలు, నాన్నగారు మమ్మల్ని ఫుల్గా సపోర్ట్ చేసి ఎనర్జీ ఇచ్చి, ఛాన్సులు ఇచ్చి పైకి తీసుకొచ్చారు. మమ్మీ కూడా ఇట్లా సపోర్ట్ చేశారు. బట్ వరల్డ్లో చాలామంది దే డోంట్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ డేటా, ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ తెలుసుకొని, వెన్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫికీ, ఐ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్ కాల్డ్ గ్రేటర్ 50. దాని అర్థం ఏంటంటే, పాపులేషన్ల నంబర్ సమానం ఉన్నా కానీ విమెన్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఈజ్ ద గ్రేటర్ 50. ఎందుకంటే మీరు ప్రతి రంగంలో, మీరు బిజినెస్లో ఉన్నా కానీ, ఆఫీస్లో ఉన్నా కానీ, ఆంటర్ప్రినర్షిప్లో ఉన్నా కానీ అక్కడ సాధిస్తారు. అండ్ పెద్ద గెలుపు ఇంట్లో కూడా ఉంది. సో యువర్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఈజ్ ద గ్రేటర్ 50. ఆ అభిప్రాయంతో ఇది స్టార్ట్ చేసి మల్టిపుల్ కార్పొరేట్స్లో వేరే వేరే ప్రోగ్రామ్స్ చేశాము. అవి చూసి ఐ వాజ్ గివెన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 2 things. BRICS women, so all the BRICS countries I headed, and then went on to become G20 Empower, the head of the women empowerment. ఆ ప్రోగ్రామ్స్ లాస్ట్ 1 yearలో చాలా ప్రోగ్రామ్స్ చేశాము. బట్ నాకు అనిపిస్తుంది, ఐ విష్ ఐ హెడ్ మెట్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ ఇయర్. ఆ టైంలో మిమ్మల్ని అందరినీ ఆ ప్రోగ్రాంలలో తీసుకురావచ్చే అవకాశం ఉంటుండే. అయినా కానీ నో ప్రాబ్లం, దెర్ ఇస్ మెనీ మోర్ థింగ్స్ వీ కెన్ డూ. అండర్ ఫ్లో విమెన్, ఐ ఇంటిగ్రేటెడ్ ఫ్లో విమెన్ విత్ ఫికీ. అక్కడ కూడా చాలా ప్రోగ్రెస్, చాలా డెవలప్మెంట్ అవుతుంది. అవన్నీ మీకు ఒక నెట్వర్క్గా షేర్ చేస్తాను. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముద్రా లోన్ కానీ, విమెన్స్ బ్యాంకింగ్ లోన్ కానీ, ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ విమెన్. ఇలాంటి సపోర్ట్లు, ఇంకొకటి ఈ డేటా జెమ్స్ పోర్టల్ అని ఉంది, దట్ ఈస్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్. ఆ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో 3% reservation for women. But you will soon see that we will put forward at least a 15% reservation for women in the GEMS portal. అలాంటి ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ లెవెల్లో విమెన్ బిజినెసెస్, ఆంటర్ప్రినర్షిప్కు పైకి తీసుకొచ్చేది ఒక ముఖ్యమైనది. ఇవాళ నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఒక గుడ్ విషెస్తోని మీ అందరికీ గుడ్ విషెస్ తెలుపుతున్నాను, సక్సెస్ కోరుతున్నాను. ఆ డీటెయిల్స్ విల్ క్రియేట్ అ స్పెషల్ data bank and share that with your organization so that the benefit of all these schemes. నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన, స్మృతి ఇరానీ తను వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్, షీల్ బి కమింగ్ టు హైదరాబాద్. ఆ ప్రోగ్రాంలో మీరు అందరు పాల్గొని తనకు ఈ ఒక రిప్రజెంటేషన్గా మీరు తప్పకుండా ఇవ్వాలి. I feel she will come back in power and come back in women's, and therefore andram you must do more for each other. And the power of the network, oka chaana mukyamaina saying undi, Justice Ginsburg tan annadi, lead in a manner that other people can see your light and use your light so that they can move forward also. సో మీరందరూ ఒక దీపం, మీరందరూ ఒక లైట్. ఆ లైట్ ముందుకు రావాలి, ఆ లైట్తోని బెనిఫిట్ కావాలి. ప్రతి కార్పొరేట్లో, మా కార్పొరేట్లోనైతే 57% విమెన్
And the women on the board, రేపు మా board meeting ఉంది, we have more women than men on the board. ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఇలాంటి ప్రాలిఫరేషన్ రావాలా. ఇవన్నీ మీకు యాక్చువల్లీ తెలుసు. ఐ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్. బట్ లైఫ్లో కూడా ఒక బ్యాలెన్స్, ఒక సంతోషం ఉండాలి. సో ఐఎమ్ విషింగ్ యూ వన్ మోర్ థింగ్, one very, very thing which I think has been the biggest help for me. And I wish you a supportive spouse. Thank you. A spouse who understands your capability, who supports your capability, who shares the responsibility in the house, and who always says, "Nu mundukellu, nu cheyagalugutavu, nenunnanu." And I share this specially because I want to give credit to my father and also to my spouse. Konda Vishweshwar Reddy has been an example of empowerment, of liberal-minded thinking, and supported me in every initiative. I believe and I wish that all of you achieve the success that you dream of in life, that you make the world a better place through your light, and that you have happiness. Happiness with your children, your family, your business, your spouse, and you spread this message through society. My last message is that women-led organizations are the ones that leave the best impact on society. They are environmentally conscious, they are supportive of their employees, they make profit, but they make profit with a philosophy and a justice. So may more women-led organizations grow the economy of India. We are at number 5 position. Under the great leadership we have, we will grow to 4 and 3 and number 1. And I want all of you to make that economy happen. All the best to all of you. Good luck to your organization. I will continue to be a support. Thank you so much, ma'am. Happy women make happy economies. So I would like to convey my International Women's Day greeting to all the incredible women here who are sitting behind and in front also. At the outset, International Women's Day is celebrated on March 8th. On this day, women all across the world gather their voices in a united front in recognition of their struggles and victories. When women on all continents, often divided by national boundaries, come together to celebrate this day. And I would like to share, I asked a successful woman the secret of her success. Then she told me with a smile, the day I succeeded is that when I started leaving small fights with small fighters. And when I stopped fighting for people who are gossiping about me, and I stopped fighting for the rights, and she stopped fighting for all the people who were trying to control her. And she said that, she stopped fighting, and that is the day where she started fighting for a vision, goals, and a destiny. The day she left the small fights, she said that she has become successful. So I request all the women to leave all the small things behind and forge ahead and go ahead. As Deepti said that, she wants to bring in 10,000 entrepreneurs of Telangana women into the forefront. I'm sure it's not at all an easy thing. And with Sangeeta Kaya saying that it will take 156 years, we'll not let it happen. Probably very soon, we'll make sure that the equality will be close to us within a decade. And then, ladies and gentlemen, opening the door on women's issues is like standing on the edge of a deep ravine vibrating with collective anguish. Agriculture business for past 30 years, manufacturing microbes and predators. So I was keep telling you, Deepti, why are you wasting this energy unnecessarily? Make something impact. So in our country, we have almost 6 lakhs villages, where in each village we can make one woman entrepreneur go for agriculture free of these chemicals and pesticides. Today there is a huge chemical fertilizers and pesticides where farmers are suffering and farmers are really failing. So I want women to have a hand holding to all the women farmers. I help them and come out from the chemical fertilizers and pesticides. The reason is the farmers are literally into loss in this country. India is agriculture country.
farmers literally they're losing money, no money to pay the fees even to the hospitals, ma'am. So I was telling Deepthi to take up the entrepreneurs in villages. 6 lakhs villages, into each one woman will have a 6 lakhs women entrepreneurs. So they can come up with organic fertilizers and pesticides. Because pesticides, I'm also rearing natural insects.